మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు ప్రభు. నీ సెలవు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నాయన ఆ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభుల వారు తన శిష్యులతో కలిసి ఒక మార్గము గుండా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణమై వెళుతూ ఉంటే ఒక పుట్టి గుడ్డివాడు, అంటే బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే గుడ్డివాడుగా ఉన్న ఒక యవనస్తుడు వారికి కనిపించారు. కనిపించినప్పుడు శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏమనంటే, ప్రభా, అతడు అలాగున పుట్టి గుడ్డివాడుగా పుట్టడానికి ఇతను పాపం చేశాడా, మీరు కన్నవారు పాపం చేశారా అని ఆయన అడిగారు. ఆయన ఇచ్చే సమాధానము చాలా విచిత్రంగా ఉంది. ఎలా ఉంది? ఆయన అంటా ఉన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు ఇతనిలో ప్రత్యక్షము కాబడాలని దేవుడు ఆ రీతిగా అతను పుట్టించాడు అన్నాడు. దేవుని క్రియలు ఒక మనుషులలో ప్రత్యక్షపరచబడాలి అని అంటే మానవుడు గుడ్డివాడుగా పుట్టాలా, ఒక లోపం కలిగిన వాడుగా ఉండాలా? ఎందుకు యేసు ప్రభు వారు అలాగున శిష్యులకు సమాధానం ఇచ్చారు? ఒక వ్యక్తి లోపం కలిగి పుట్టాడు అనుకోండి, అతనిలో ఉన్నది పుట్టి గుడ్డివాడు. శిష్యులకు డౌట్ వచ్చింది, వారిని అడుగుతూ ఉన్నారు. దేవుని క్రియలు తనలో ప్రత్యక్షపరచబడాలని అలాగ పుట్టాడు, కానీ వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుడు ఉన్నాడా? దేవుని ప్రత్యక్షత మానవుడు చూడగలడా? దేవుని ప్రత్యక్షతలు దేవుడు ఎలాగున ఈ భూలోకంలో మానవునికి ప్రత్యక్షపరచబడుతుంది, ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు అనే విషయాన్ని ముందుగా మనం కొన్ని విషయాలు తెలియజేసుకుంటే, దేవుడు ఉన్నాడు అని అనటానికి లేదా దేవుని క్రియలు బయలుపరచబడటానికి మొదటిగా సృష్టిని చూడాలి మనం. దేవుని వాక్యంలోనే ఉంటుంది. మీరు ఎంత లేటుగా వచ్చి వాక్యం చెప్పమంటే ఎంతసేపు అని చెప్తాను. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి అంటే మొదటిగా మనం చూడవలసింది సృష్టిని. చూడండి, రోమా పత్రికలోనే 1వ అధ్యాయం 19-20 వచనాలలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియును జగత్తు మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడబడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. సృష్టిని చూచినట్లయితే అవి తేటపరచబడతా ఉన్నాయి. సూర్య చంద్ర నక్షత్రాలు, అలా ఆకాశములు, భూమి, వాటిలో ఉన్న సమస్తాన్ని మనం చూసినట్లయితే ఎవరున్నారు? ఎవరు సృష్టించారు వీటిని? సృష్టికర్త అనే ఆయన ఒకడున్నాడు, దేవుడు అనే అతను ఒకడున్నాడు అనే విషయాన్ని ప్రత్యక్షపరచబడతా ఉంది. సృష్టి ద్వారా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్పడానికి సమయం కుదరదు కనుక చెప్పట్లేదు. సృష్టిని మనం చూస్తే చూడండి, ఆకాశాన్ని చూస్తాం. ఆకాశంలో మబ్బులు కనపడతా ఉంటాయి, ఆకాశం నుంచి వర్షాలు పడతా ఉంటాయి, ఎన్ని దినాలు పడతా ఉంటాయి,
ఎన్నో మరి ఊర్లు కొట్టుకుపోయి భూమి నిండిపోయేంత వర్షం పడుతూ ఉంటుంది. ఎక్కడ దాస్తున్నారు అయ్యి? ఎక్కడున్నాయి? నీళ్లు నిలుచుకొని ట్యాంకులు కట్టుకోవాలంటే కొంత ట్యాంకే కట్టుకుంటే ఆయన బరువు అయితే మరి పడిపోద్దని భయం. మరి అంత భూమండలము పట్టే అంత వర్షాన్ని ఆయన ఆకాశంలో ఎలా దాచగలిగాడు? దీని వెనక సృష్టికర్త ఒకడున్నాడు అనే విషయాన్ని గ్రహించలేని మట్టి బుర్ర విడిది. ఒక ఆయన ఉన్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు, ఏదేదో ఆలోచిస్తాడు. కానీ సృష్టికర్తను మర్చి ఆయన సృష్టించిన దాన్ని పూజించడం, భజన చేయటం మొదలెడతాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆకాశమును, భూమిని, నక్షత్రములను, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతుంటాం. అసలు ఇది ఎలా జరుగుతూ ఉంది అనే విషయాన్ని మర్చిపోతాం. తర్వాత సృష్టి క్రమము అన్ని రెఫరెన్స్ చెప్పలేదు కానీ చెప్తాను. సృష్టి క్రమం అంటే సృష్టిని సృష్టించాడు. ఆయా కాలములలో ఋతువులను సృష్టించాడు కదా, ఆయా కాలాలను సృష్టించాడు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, 4 నెలలు, 12 నెలలు, ఒక సంవత్సరం, మళ్ళీ మొదలు. అలాగున సృష్టికి ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమాన్ని సృష్టి ఎలాగ పాటిస్తూ ఉంది? సృష్టికర్త అయిన ఒక ఆయన ఉన్నాడు కనుక వాటిని అలా క్రమంగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిని చూసి తెలుసుకోవాలి, సృష్టిలోని క్రమాన్ని తెలుసుకోవాలి, మానవుని యొక్క సృష్టిని తెలుసుకోవాలి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడేటప్పుడు తల్లి ఏమన్నా లోపల పిండాన్ని నిర్మాణం చేసిందా? ఒక రూపం ఇచ్చి? లేదు. ఎవరైనా రూపం ఇచ్చి తయారు చేయగలుగుతున్నాడా? ఒక ఫేమస్ కలిగిన డాక్టర్ చేయగలుగుతాడా? లేదు. తల్లి గర్భంలో ఎలాగ నిర్మించబడతా ఉన్నాడు? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకుండా నా కన్నులు నేను చూశాను. ఆ నిర్మాణాన్ని నేను తలుచుకుంటూ చూడండి. ఆ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు కాదు, కీర్తన గ్రంథం 139వ కీర్తన 13, 14 మనం చూస్తే, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. అయ్యా, నా తల్లి గర్భములో నేను నిర్మింపబడిన రూపును చూస్తే నాకు భయమును ఆశ్చర్యము కలుగుతూ ఉంది. ఎలాగునా ఈ పిండము ఒక రూపాన్ని ధరించుకొని తల్లి గర్భంలో నుంచి వస్తుంది అని అంటే, ఒక సృష్టికర్త సృష్టించబడతా ఉన్నాడు. సృష్టి నిర్మాణకం అంటే మానవుని యొక్క నిర్మాణాన్ని తల్లి గర్భంలోనే ఆయన నిర్మిస్తున్నాడు అనే సంగతిని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఒకటి సృష్టి, రెండవది సృష్టిలోని క్రమము, మూడవది మానవుడు, నాలుగవది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. లేఖనములను మీరు నిత్య జీవము కలదని ఎత్తుతున్నారు, కానీ అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయని యోహాను సువార్తలో చెప్తారు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని కూడా మీరు మర్చిపోయి, అసలు యేసు ప్రభువే లేడు, యేసు ప్రభువే రాలేదు, సిలువేయబడలేదు, మరణించలేదు, తిరిగి లేచలేదు, ఇదంతా కట్టుకథలో అని చెప్పుకునే వారు ఉన్నారు. మరి సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతిని కూడా మర్చిపోతూ ఉన్నారు. అలాగే 5వది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్యమే మనకు ఆధారం, ఈ వాక్యమే మనకు ప్రత్యక్షత. ఈ వాక్యంలో చూడండి, ఆయా గ్రంథాలలో ఉన్న విషయాలను మనం చూసినట్లయితే వాటికి కొన్ని ఆధారాలు ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఊర్లే కానీ, ప్రాంతాలే కానీ, ఆయన సంచరించిన పరిస్థితులే కానీ, ఆయన మరణించిన స్థలమే కానీ, ఆయన సాయబడిన సమాధే కానీ ఈరోజు తిని తెరవబడే ఉంటా ఉంది. హల్లెలూయా. అదే ప్రత్యక్ష సాక్ష్యం, అదే దేవుని యొక్క ప్రత్యక్షత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న మనం అసలు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎలాగున మానవుడు చూడగలుగుతాడు? సృష్టిని సృష్టించాడు, తెలుసుకోవాలా. దాని క్రమబద్ధతను తెలుసుకోలేదు, మానవుడిని తెలుసుకోలేదు, మానవుడి నిర్మాణాన్ని గురించి కూడా తెలుసుకోవట్లా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తెలుసుకోలేదు. ఆఖరికి పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడు, తెలుసుకోలేదు.
కానీ మరి దేవుని ప్రత్యక్షతను వీటి ద్వారా మీరు తెలుసుకోలేకపోయినప్పుడు ఎలాగో మనం తెలుసుకో, ఆయన ప్రత్యక్షతను మానవుడు చూడగలడు. ఎలాగనా? డైరెక్ట్గా చూడగలడు. ఎలాగ చూడగలడు? ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో అతనికి ప్రత్యక్షమై, అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే చూడండి 17:1. అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండమన్నాడు. హల్లెలూయా. దేవుడే అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. నీకు నేను వాగ్దాన పుత్రునిస్తా, అతని ద్వారా సంతతులు అనేకం వస్తాయి. అవి ఎలాగుంటాయి అంటే ఆకాశ నక్షత్రాలను లెక్కించలేవు, భూమిలో సముద్ర తీరున్న ఇసుక రేణులను లెక్కింపలేవు. వాటికంటే విస్తారంగా నీ సంతానం అనేక రాజులు, ప్రవక్తలు ఎంతోమంది వారిలో నుంచి వస్తారని దేవుడు స్వయంగా అబ్రహాముకి ప్రత్యక్షమై దేవుడు వాక్కుతో మాట్లాడాడు, ప్రత్యక్షతతో మాట్లాడాడు. రెండవది సమూయేలుతో మాట్లాడతాడు వాక్కుతో. చూడండి సమూయేలు గ్రంథము 1 సమూయేలు 3:10. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి యెహోవా ప్రత్యక్షమై నిలిచి 21వ వచనం, షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షము అగుచూ వచ్చెను. ఎలాగునా? ప్రత్యక్షంగా ప్రత్యక్షమవుతున్నాడు, వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అలాగే కెరూబుల మీద, శరాబుల మీద, ఆకాశ మండలంలోని మేఘముల మీద ద్వారా మేఘస్తంభమై, అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవుడు. హల్లెలూయా. అలాగనే కృప ద్వారా తీతు 2:11 చెప్తాడు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూలోకానికి వచ్చి ఆ ప్రత్యక్షతను మనకు చూపుతా ఉన్నాడు. అంతేకాదు దయను, ప్రేమను, మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుని ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమై అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షతలు దేవుడు మానవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ప్రత్యక్షం అవుతాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రత్యక్షం అవుతాడా లేదా చెప్పండి. కనబడతాడా దేవుడు? ప్రత్యక్షం అంటే ఏంటి? కనబడటమేగా. కనబడతాడా దేవుడు? చూడలేదా? కనబడ్డా చెప్పండి ఒకటే విషయం. ఇప్పుడు చదువుకున్నాక మరి అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడా? సమూయేలుకి ప్రత్యక్షమయ్యాడా? మరి మనకు ప్రత్యక్షం అవుతాడా లేదా? కృప ద్వారా ప్రత్యక్షం అవుతాను, ప్రేమ ద్వారా, దయ ద్వారా ప్రత్యక్షం అవుతానని దేవుడు చెబుతా ఉన్నాడుగా. అయ్యా మాట్లాడే దేవుడు నీవని పాట ఉందిగా. మాట్లాడతాడా? కనపడకుండా మాట్లాడతాడా? కనపడి మాట్లాడతాడా? వాక్కు ద్వారా మాట్లాడతాడా? దర్శనం ద్వారా మాట్లాడతాడా? కళ ద్వారా మాట్లాడతాడా? ఏ రూపంలోనైనా దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. హల్లెలూయా. మానవుడే వాడిని తెలుసుకోలేక, దేవుని తెలుసుకోలేక, ఆ ప్రత్యక్షతను చూడలేక, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుకొని, దేవుడు పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు కదా. ఆ రీతిని అందరూ ఏం చేస్తుంటారంటే, నాకు ప్రత్యక్షమయ్యాడండి, నన్ను చేయమన్నాడు, నన్ను ఇచ్చేయమన్నాడు, నిన్ను ఇచ్చేయమన్నాడు అని చెప్తుంటారు. కానీ దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది? ప్రేమ కలిగి ఉంటుంది. దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది? దయ కలిగి ఉంటుంది. దేవుని ప్రత్యక్షత కార్యసిద్ధిని కలుగు చేసింది. దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది? ఆయన ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం చెప్పాడు? దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుని క్రియ మనలో ప్రత్యక్షపరచబడాలి. మన నడతలో, పడకలో, మాటలో, తీరులో, ప్రతి విషయంలో ఎవరికి కనిపించాలి ప్రత్యక్షత? ఎదటవాడు మనలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి. ఆ ప్రత్యక్షతను చూడాల. ఎందుకని? మనలో యథార్థత లేదు. దేవుడు ఏ రీతిగా మనల్ని నడమని చెప్పాడో ఆ క్రియలు మనలో కనిపించడం లేదు. కనుకనే దేవుని యొక్క ప్రత్యక్షతలు కనిపించలేని పరిస్థితి, దేవుని ప్రత్యక్షతను మానవుడు చూడలేని పరిస్థితి, దేవుని ప్రత్యక్షతను మానవుడు విశ్వాసులే చూడలేని పరిస్థితి. ఎందుకని దేవుడు కనిపించట్లేదు? చూడండి, కీర్తనకారుడు అంటాడు 77 కీర్తన 14వ వచనంలో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా.
జనములలో ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుచున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షత మనలో కనిపించాడు. ఈ మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చక్కని మాట చెప్తాడు చూడండి. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఏమవుతున్నాడట? ప్రత్యక్షమగుతూ వచ్చాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతను చూడాలనంటే, దేవుని ప్రత్యక్షతను అపేక్షించి ఆయన కొరకు నిరీక్షిస్తే తప్పకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. చూడండి, ఒకనొక రోజు దేవుని ప్రత్యక్షంగా నేను చూడకుండా ఆయన నమ్ముకోలేదు, బాప్తీసం తీసుకోవాలి. నేను అందుకనే చెప్తాను, ఎవడ పడితే ఆడికి తీసుకెళ్ళి బాప్తీసాలు ఇవ్వడానికి లేదు. దేవుని ప్రత్యక్షతను వారు చూడాలి. దేవుని పాప క్షమాపణ వారు పొందుకుని ఉండాలి. ఆ పాప క్షమాపణ పొందుకున్న వాడే బాప్తీసం తీసుకోవాలి. ఇదేమే పెద్ద సభగా చేయెత్తితే తీసుకెళ్ళి ముంచేసి లెక్కలో పేర్లు రాసుకొని అనౌన్స్మెంట్లు చేయటానికి. దేవుని ప్రత్యక్షత వారిలో కనిపించాలి. వాడు పాప క్షమాపణ పొందిన వాడైతేనే ఇవ్వాలి, అంతేగాని ఎవరు పడితే అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేయడానికి వీల్లేదు. దేవుని ప్రత్యక్షతను చూడాలి. చూడండి, చాలామంది మనం అనుకుంటుంటాం, చాలామంది అసలు ఇది అయిపోతే అయిపోయినట్టే, ఇంక సస్తే అక్కడికి వెళ్ళిపోతాడు అనుకుంటాం. ఎలాడో ప్రతి దినము రక్షించబడాలి. ఎవడైతే అంతవరకు సహిస్తాడో వాడే రక్షించబడతాడని దేవుని వాక్యం ఉంది. చూడండి, ప్రత్యక్షత కావాలి అని అంటే, ఒకరోజు నేను ఇక్కడ మన పెంట్రీలో ఉన్నప్పుడు మార్నింగ్ నైట్ డ్యూటీ చేసి వచ్చాను. మీకు చాలాసార్లు చెప్పాను ఆ విషయాన్ని. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా, ఆయన ప్రత్యక్షతను మనం చూడగలమా లేదా అనేది ఆ రాత్రి అంతా ధ్యానంలో ఉన్నాం. ఇంకా డౌట్ వస్తూ ఉంది నాకు. ఇన్ని సంఘాలు దేశంలో ఉన్నాయి, ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి, ఎన్నో వేల డినామినేషన్స్ ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత లేకపోతే ఆత్మవరాలు అనేది, ఆత్మ అనేది, లేకపోతే ప్రవచనం అనేది ఒక పెద్దకోసోళ్ళకే వస్తుందా? వాళ్ళేనా ఈ మన చెప్పేది, ప్రవచనాలు చెప్పేది, ఆత్మ ఉందని ఎగిరేది? మిగతా వాళ్ళు ఎగరలే, మిగతా వాళ్ళకు ఎందుకు ఆ ప్రత్యక్ష కనిపించట్లేదు, వీళ్ళకే కనపడుతుందా? అసలు ఏంటి దీని సంగతి అని ఆ రాత్రి అంతా ఆత్మ ప్రత్యక్షత గురించి ధ్యానం చేస్తున్నా. ఉదయం వచ్చి ఆ మంచం మీద అలా పడుకునేటప్పటికి ఆ మూల మీద ఒక తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక వెలుగు కలిగి వ్యక్తి నన్ను పిలిచాడు. నేను మంచం మీద పడుకున్నాను. మార్పు అని అన్నాడు. అంతే. కట్మని నేను లేచి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకొని ఏడుస్తూ ఉన్నా. అంటే నా ఉద్దేశం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఉన్నాలా లేదా, దేవుని ప్రత్యక్షత ఉందా లేదా, దేవుని ఆత్మ ఉందా లేదా, దేవుని వరాలు ఉన్నాయా లేదా, ఇయే నేను అన్ని భాషల గురించి ధ్యానం చేస్తూ ఉన్నా. పైకి వెళ్ళి ఆయన పట్టుకొని పాదాలు పట్టుకుంటే దొరకట్లేదు. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నా. ఏడుస్తూ, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించిన ఆయన అని ఏడుస్తూ ఉంటే, కిందకు చూడు అన్నాడు. మంచం మీద నేను పడుకున్నాను. నా ఆత్మేమో ప్రభు దగ్గర ఉంది, నేనేమో శరీరం ఎక్కడ ఉంది, మంచం మీద ఉంది. వెంటనే నాకు అర్థమైంది. నా డౌట్ ఏంటో ఆయన మాటల ద్వారా కాకుండా ఆయన క్రియల ద్వారానే చూపించాడు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత అందరూ చూడగలరు. నేను సేవా పరిచర్యలోకి వచ్చేటప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు నాతో. అంతేగాని ఆటోమేటిక్గా ఆషామాషిగా రావటం కుదరదు. అక్కడ ఆషామాషిగా రావటానికి కుదరదు. దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన అనుభవపూర్వకంగా ఆయన సన్నిధిలో నేర్చుకోకుండా ఏది పడితే అది చేయటానికి, ఎవడు పడితే ఆడు చేయటానికి వీల్లేదు. ఇది దేవుని ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. అట్లా ఉన్నాడు కదా అబ్రహాముతో, నా సన్నిధిలో నడుచు, నిందారహితుడుగా ఉండు అని అన్నాడు. అప్పుడే ఆయన ప్రత్యక్షత పొందుకున్న తర్వాతే వాగ్దాన పుత్రునిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షతను కనుగొన్న ప్రతి వారు కార్యం పొందుకోగలుగుతారు. చూడండి, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసత్వ జీవితం నుంచి విడిపించి మోషే అహరోనుల నాయకత్వంలో తీసుకొని వస్తూ ఉన్నాడు దేవుడు. ఆయనకి తెలియదండి, ముందు నడుస్తున్నారు, వీళ్ళకి ఎర్ర సముద్రం తగులుతుందని తెలుసా లేదా?
ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇక సడుకుంటూ మొదలెట్టారు. ఏమయ్యా, ఆ ఐగుప్తుల కీరకాయలు, బీసకాయలు, దోరకాయలు తిని చచ్చేవాళ్ళం కదా, అక్కడ సమాధులు ఉన్నాయి, చక్కగా పాతి పెట్టుకుంటారు, బాగుండేది. ఎక్కడ తీసుకొచ్చావు? ఇది ఏమీ దారి తల్లి లేదు, దేశం ఏమీ లేదు, పైకి అరణ్య ప్రదేశమే కదా అది. వాళ్ళని సమాధులు తోసుకొని పెట్టుకోవచ్చు అక్కడ. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని సడుక్కుంటాం దేవుడి మీద. వెనక తిరిగి చూశారు, ఫరో సైన్యం వస్తూ ఉంది, ఏం చేయాలో తెలియదు. వచ్చి మోషే మీద సడుక్కుంటే మోషే వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ప్రత్యక్షత వారు చూడాలని అక్కడ రప్పించాడు ఆయన. హల్లెలూయా. తీసుకొచ్చాడు. నీ దగ్గర కర్ర ఉందా? కొట్టు, పాయలో ఉంది, ప్రార్థన చేశాడు. కర్రని కొట్టుగానే ఏమైపోయింది? సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఆరిన నేలన లక్షల కాల్పాలము నడిచి వెళ్ళారు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత అక్కడ కనపడుతున్నా నమ్మలేదు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? దేవుని ప్రత్యక్షతను వాళ్ళు చూశారు. ఎలాగా? సముద్రం పాయలైపోయింది. ఆరిన నేలన లక్షల కాల్పాలు నడిచి వెళ్తా ఉంది. చక్కగా తిరిగి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫరో సైన్యం ముంచేసింది. సముద్రం మామూలుగా అయిపోయింది. వారు గమనించుకోవాలిగా, ఈ పరిస్థితుల నుంచి నడిపించింది నా దేవుడే, నా దేవుని ప్రత్యక్షతే నన్ను ఈ రీతిగా కాపాడిన సంగతిని విస్మరించారు వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, నీవు నేను కూడా ఎన్నో పాప జీవితంలో కొనసాగుతున్న నిన్ను తీసుకొని ఆయన శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీకు పాప విమోచననిచ్చి నిత్య రాజ్య మోక్షాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటే, నిత్య జీవం అనుగ్రహిస్తూ ఉంటే, ఇంకా నాకు అది చేయలేదు, నాకు ఇది లేదు, నా పిల్లలకు అది లేదు, నాకు ఈ రోగం తగ్గలేదు, నా ఈ అప్పులు తీరలేదు, నా తెప్పలు పోలేదు, నేను డాబా కట్టుకోలేదు, ఇవే మనకు కనపడతా ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా దేవుని సనుక్కున్నారో కొనుక్కున్నారో ఆ రీతిగానే నీవు నేను కూడా చేస్తా ఉన్నాను. దేవుని ప్రత్యక్షత ఉంటే చాలు, ఈ భాగ్యం నాకు చాలు అనుకునే మనుషుడు భూతార్థం పెట్టి ఎత్తికినా కనిపించడు. దేవుని ప్రత్యక్షతను ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ కుర్రాడు పాపం చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలా, దేవుని ప్రత్యక్షత వారు చూడాలి కనుకనే ఆ రీతిగా పుట్టాడు అని అన్నాడు. 4, 12, 18, 38 ఈ అంకెలు కనపడతాయి మనకి. ఎన్ని? 4, 12, 18, 38. 4 దినాలు చనిపోయిన లాజరు చూపించాడు ప్రత్యక్షత. చనిపోయిన వాడిని రమ్మన్నాడు. జనాలందరూ చూశారు. లాజరు లేచిరా అన్నాడు. 4 దినాలు అయిపోయింది, వాసన వస్తుంటాడు కదా. కానీ అందరూ ముందుట ప్రత్యక్షపరిచాడు. ఆయన యొక్క ప్రత్యక్షత నాకు కనపరిచాడు. ఈయన దేవుడే, లేఖనాల్లో మీరు చూస్తున్నారు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయని చెప్పాడు దేవుడు. కానీ మనుషులు నమ్మే పరిస్థితి లేదు. 4 దినాలు చనిపోయిన వాడిని లేపగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి? ఎన్ని మంత్రాలు వేసి వస్తాడా? నేను చెప్తున్నాను, నేనే సృష్టికర్తనని చెప్తున్నాడు. ఆ లేఖనాల్లోనే సమరేశ్వరి కూడా ఇగో ఈయనే మెస్సయ్య అని సాక్ష్యం ఇచ్చింది. అనేకులు మారుతా ఉన్నారు, కానీ ఈయన్ని మెస్సయ్యగా, రాబోయే మెస్సయ్యగా అంగీకరించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉంది. 12 సంవత్సరాల నుంచి తగ్గని రోగం ఆ రోజు తగ్గడానికి గల కారణం దేవుని ప్రత్యక్షత వారు చూడాలి. హల్లెలూయా. అంతమంది జనంలో శిష్యులు అడుగుతున్నారు, ఎవరో నన్ను ముట్టారు? ఇంతమందిలో ఎవరు ముడతారయ్యా బాబు? ఎవరు ముట్టారు ఎలా తెలుసుకోగలం అని అంటా ఉన్నాడు. లేదు, నా ప్రభావం నాలో నుంచి వెళ్ళిందన్న. గబగబా వచ్చాయ్యా, నేనే నా పరిస్థితి నిలుపుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వేల మంది ఎవడైనా దానివలన మేము ఆయన ప్రత్యక్షం మేము చూసామని సాక్ష్యం ఉంది అక్కడ? లేదు. కావలసింది స్వస్థతే. దేవుని ప్రత్యక్షతను వారు చూడరు. 18 సంవత్సరాల నుంచి వంగిపోయి దెయ్యం పట్టుకొని ఉన్నది. దేవుని సన్నిధిలోనే ఉంది, మందిరానికి వస్తానే ఉంది 18 ఏళ్ళ నుంచి. కానీ యేసయ్య అక్కడ ఉండి లేగమ్మా అన్నాడు. చూశారు, ఎవడన్నా రక్షణ పొందాడని చెప్పారు అక్కడ? దేవుని ప్రత్యక్షతను మేము చూసామని అన్నారా? ఆయన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూనే ఉన్నారు, కానీ ఆయన్ని మాత్రం మీరు ఎవడో నమ్మట్లేదు. 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు అక్కడ బెతస్దా కోనేటి దగ్గర. 38 సంవత్సరాలు అక్కడక్కడ కనపడని ప్రత్యక్షత యేసయ్య ఎలాగానే నీ పరిపెత్తులు లేవు అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ప్రతి దినము ప్రత్యక్షత నువ్వు చూడతానే ఉన్నావు, కానీ నువ్వు గుర్తించుకోలేకపోతా ఉన్నావు.
అనేకులు దేవుని ప్రత్యక్షత నీలో చూడాలి, ఆయనలాగా ఉండాలి కదా. ఆ రీతిగా మనం ఉండటం లేదు కాబట్టి అనేకులు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు. 1 కొరింథీ 12:7 మనం చూస్తే, అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించబడతా ఉన్నది. ప్రతివానికి అనుగ్రహించబడతా ఉందా లేదా చూడండి. త్వరగా 1 కొరింథీ 12:7 అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి, ఎవరికే? ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడతా ఉన్నది. హల్లెలూయా. లేదండి నాకు అంటానికి లేదు. ప్రతి వానికి దేవుడు తన ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉంటే ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకొని నీలో ఇతరులు ఆ ప్రత్యక్షతను చూడగలిగేటట్టుగా నీవు ఉండటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మహా రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నది. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకవలనని మనకు బోధించుతూ ఉన్నది. ఆ ఆత్మ ప్రత్యక్షమై నీకు బోధిస్తూ ఉంది ఎలాగుండాలని. భక్తిహీనతలో నుంచి దురాశలో నుంచి విడిచిపెట్టు. ఆయన నిమిత్త మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని ఆ ఆత్మ ప్రత్యక్షత మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రత్యక్షతను నువ్వు ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని ఒక 3 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. చూడండి, మొదటిగా ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15:4 రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15:4 తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. వారికి ప్రత్యక్షమైన దేవుడు నీకెందుకు ప్రత్యక్షం కావట్లేదు? వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలిగా. ఏం చేశారు వాళ్ళు? తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకున్నారు. ఆయనను వెతికినప్పుడు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన్ని వెతికితే నీకు ప్రత్యక్షం అవుతాడట. ఆయన యొద్దకు వెళ్ళకుండా, ఆయన వెతకకుండా, ఆయన వద్దకు మళ్ళు కొనకుండా ఆయన ప్రత్యక్షత నాకు కావాలంటే కుదరదు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రత్యక్షమైన విధానాన్ని చూసి, అయ్యా ఆనాడు వారికి ప్రత్యక్షమయ్యావు, నాకెందుకు ప్రత్యక్షం కావట్లేదు అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పక తన ప్రత్యక్షతని కనపరుస్తాడు. 2వ ద్వితీయోపదేశకాండము 4:29 ద్వితీయోపదేశకాండము 4:29 చూడండి త్వరగా. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎలా వెతకాలంటే ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతకాలి. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నీకు ప్రత్యక్షం కావట్లేదు అని అంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో వెతకట్లా. ఆయన యొద్దకు నువ్వు మళ్ళుకోవట్లేదు, ఆయన నువ్వు వెతకటం లేదు. ఆయన ఎడల నీవు ఆ ప్రత్యక్షత చూడాలనే ఆశను కలిగి ఉండటం లేదు కాబట్టి ఆ ప్రత్యక్షతను నీకు కనపరచట్లేదు. 3వదిగా చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో
అతడు దేవుని ఆశ్రయించినంత కాలము అతడు యెహోవాను ఆశ్రయించును. దేవుడు అతడిని వర్ధిల్ల చేశాను. ఏమండి, ఆయన ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయిస్తే ఆయన ప్రత్యక్షమై ఆయన వర్ధిల్ల చేస్తూ వచ్చాడట. ఎవరిని? ఉజ్జియా అనే రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు ప్రత్యక్షత కలగట్లేదు అనే విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకొని ఆయన దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రవర్తిస్తే ఆ ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తుల సాక్ష్యాలు మనం వింటాం. సాధు సింగర్ గారు కానీ, ఇంకా అనేక మంది భక్త్ సింగ్ గారు కానీ, ఈ వీళ్ళంతా అన్నిలు ఎలాగా దేవుని ప్రత్యక్షతను కన్నులారా వారు ఉన్న స్థలములో చూసి దేవుణ్ణి వెంబడించిన వారు. మీరు బైబిల్ చెప్పేశారు, తగలబెట్టేశారు, దేవుణ్ణి తిట్టారు, కాళ్ళతో తొక్కారు. అలాంటి వారిని ప్రత్యక్షపరిచి దేవుడు ఆయన ప్రత్యక్షతను వారు చూసి వారి స్వయంగా వారి గృహాలను విడిచి దేవుని పరిచర్య కొనసాగించిన వారు వీరంతా. ఎందుకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, కానీ మనం చేయవలసినవి చేయకుండా ఆయన ప్రత్యక్షతను మనం చూడలేము. కనుక ఆయన ఏమంటుందో వాక్యము, నీతితోనూ భక్తితోనూ స్వస్థబుద్ధితోనూ మీరు బ్రతుకుచుండవాళ్ళని ఆయన బోధిస్తూ ఉంది. ఆత్మ ప్రత్యక్షత. నీవు అలాగ బ్రతికి దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించి ఆయన వద్దకు మళ్ళుకొని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన ప్రార్థిస్తే, అంతేకాదు ఆయనను ఆశ్రయిస్తే తప్పక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి కాకుండా విజయానికి ఎంతోమందికి దేవుని ప్రత్యక్షతను చూపించిన దేవుడు నీకు నాకు మనందరికీ దేవుని ప్రత్యక్షతను కనపరచును గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు తన వెనుకడులో దీవించి ఆశీర్వదించును గాక. అందరు తల్లవంచండి, ప్రార్థన చేసుకుంటాం.